గురుగారు మళ్ళీ జగన్ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఉండొచ్చా, ఉండకపోవచ్చా? ఎందుకుండదమ్మా? చరిత్ర హిస్టరీ రిపీట్స్ అని ఎందుకన్నారు? హిస్టరీలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, మళ్ళీ ఇంకేముంది పార్టీ అయిపోయింది, టీడీపీ రాదు, భూస్థాపితం చేసేసాడు జగన్ అన్నారు. లేదన్నారు, భూస్థాపితం అన్నారు. వాళ్ళు కొడాలి నాని గారు, రోజా గారు, తర్వాత వల్లభనేని వంశీ, వీళ్ళంతా పేర్ని నాని, వీళ్ళంతా వాళ్ళ స్టైల్లో వాళ్ళు పార్టీ అయిపోయినట్టు చెప్పారు. మరి మళ్ళీ బాల్ తిరిగి రాలేదా? సో దేర్ ఇస్ ఎవ్రీ ఈక్వల్ ఛాన్స్ ఫర్ జగన్ అగైన్ టు కమ్ బ్యాక్ అండ్ టు కాంకర్ ద పార్. రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్. ఎందుకనంటే జగన్కి వ్యతిరేకమైన వాళ్ళు చెప్పొచ్చు ఏంటి రాడు 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 అని. ఈ వ్యతిరేకతలు చంద్రబాబు నాయుడు ఏమన్నా వీళ్ళకి చుట్టమా, జగన్ ఏమన్నా వీళ్ళకి చుట్టమా? ఆయన ఏమన్నా వీళ్ళకి పెట్టిన స్కీమ్లు ఆయన క్యాన్సిల్ చేశాడా, ఈయన పెట్టిన స్కీమ్లు ఆయన ఏమన్నా క్యాన్సిల్ చేశాడా? అయ్యే ఉండవు. గవర్నమెంట్ సిస్టమ్ కున్న పవర్ అది. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, వీళ్ళు వాళ్ళు పరిపాలనలో అందరు ఆఫీసర్స్ ఉన్నారు. చిన్న సైజ్ అటెండర్ ను కూడా ఆఫీసర్ అంటాం మనం. అటెండర్ ఆఫీసర్ స్థాయి నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వరకు, ఐఏఎస్ ఆఫీసర్ వరకు ప్రభుత్వ వ్యవస్థని పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు. వీళ్ళంతా చేతకానోళ్ళ. ఈ సీఎంలు మాత్రమే చేస్తారా? వెళ్ళి సీఎంలు మినిస్టర్లు మాత్రమే ఏం చేయరు. వీళ్ళు లేకపోతే అసలైనటువంటి వాళ్ళు, వీళ్ళ పరిపాలన మార్చేవాళ్ళు, వీళ్ళు కావాలనుకున్నది చేయగలిగేటటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క దయా భిక్షల మీద ప్రజల జీవితం ఆధారపడి ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ భిక్ష మీద ఉంటుంది. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని జగన్ గారు వ్యతిరేకం చేసుకున్నారు. స్ట్రిక్ట్ గా ఉండమంటే వ్యతిరేకం అవుతారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం చేసుకున్నారు. మళ్ళీ ఆ పార్టీ కాకుండా ఈ పార్టీని గెలిపిస్తారు, ఈ పార్టీని కాకుండా ఆ పార్టీని గెలిపిస్తారు. ఇదంతా ఒక ప్రవాహం. కాబట్టి కరుడుగట్టినటువంటి తీవ్రవాదం లాగా, కరుడుగట్టినటువంటి అభిమానులు, మేము రెడ్లం, మేము చౌదరీస్, ఇవన్నీ నడవవు. ఎందుకనంటే అందరూ ఓట్లేస్తేనే వస్తాయి. అలా చిత్రీకరించారు. చౌదరీస్ అంతా తెలుగుదేశానికి వేస్తారని, చౌదరీస్ రెడ్లు చంద్రబాబు నాయుడుకి, ఆయనకి జగన్ వేస్తేనే గెలిచాడు ఎన్టీఆర్. అలాగే ఆ రెడ్డిస్ వచ్చి చంద్రబాబు నాయుడుకి వేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ కుల వ్యవస్థ, మత వ్యవస్థ, ఇది ఏ పొలిటీషియన్ ఎక్సెప్షనల్ కాదు. దీన్ని పెంచి పోషిస్తూనే ఉంటారు. ఆయన చంద్రబాబు నాయుడు అయినా, జగన్ అయినా, ఎవరైనా సరే. ఈ కుల వ్యవస్థ, మత వ్యవస్థ పోయినప్పుడు మాత్రమే మనకు ఆ చక్కటి ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు, జయప్రకాష్ నారాయణ చెప్తున్నారు, ఆయన ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్. మరి వాళ్ళు ఎందుకు గెలవట్లేదు? ప్రజలు మంచి చెప్పే వాళ్ళని గెలవనివ్వరు, చదువుకున్న వాళ్ళని గెలవనివ్వరు. కాబట్టి అయినా వాళ్ళ డ్యూటీలు మానేస్తున్నారా? బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఎవరి డ్యూటీ వాళ్ళు చెయ్యాల. కాబట్టి అగైన్ జగన్ అధికారంలో రావడానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆయన కృషి బట్టి ఈసారి ఆయన పాలసీస్ ని మార్చుకోవాలా. అహంకారి అంటున్నారు, మార్చుకోవాలి. మరి జనాలు పనున్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు అయితే ఇమీడియట్ అపాయింట్మెంట్ ఇస్తాడు, జగన్ పనున్నా పని లేకపోయినా 2 hours వెయిట్ చేపిస్తాడు అంటున్నారు. మార్చుకోవాలా? రోడ్లు వేయట్లేదు అంటున్నారు. ఈసారి రోడ్లు వేయాలా? జనాలకు డబ్బులు ఇవ్వకూడదు అసలు. ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అమాయకుడు అనుకుంటున్నావా? ఇవన్నీ చేసేస్తారండి, సంక్షేమ పథకాలు చేసేస్తారండి అంటే డబ్బు ఎక్కడిది? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో కొద్దిగా ఆయన కూడా వ్యతిరేకం చేసుకోకూడదు కాబట్టి చేసుకోవాలంటారు. అసలు ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా వెల్ఫేర్ స్కీమ్స్ తీసి పడేద్దామని చూస్తున్నారా? చేయరు. చేసిన రోజున బాగుపడుతుంది. యుఎస్ లో, లండన్ లో అక్కడ ఉన్నట్టు. ఫారిన్ కంట్రీస్ లో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటేనేనా? అంటే డబ్బులు ఇస్తున్నారు, నాయకుడు డబ్బులు ఇస్తున్నాడు, 2000, 5000, 3000, దానికి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. 10% ఆఫ్ ద పీపుల్ నిజాయితీగా వేసే వాళ్ళని వదిలేసాయి. వాళ్ళు వ్యాపారం లాగా పెట్టుబడులు పెడుతున్నారు, వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, వేస్తున్నారు. వీళ్ళకి ఎక్కడ అధికారం ఉంది? వాళ్ళు సీఎం అవ్వాలా, వీళ్ళ మినిస్టర్స్ అవ్వాలని? లేనే లేదు. ప్రజలకు అడిగే అధికారము లేదు. అలాగే ప్రజలు నిర్లక్ష్యం చేసిన రోజున దింపేస్తారు. ప్రజలే పాలకులు అని చూపించారు. 2 ఎలక్షన్ల తెలంగాణలో కూడా చూపించారు, ఇక్కడ ఏపీలో. కాబట్టి నాయకులు ఏమనుకోవాలంటే వీఆర్ స్లేవ్స్ అనే భావంతో వర్క్ చేయాలి. అంతేగాని మా తాతలు సంపాదించిన ఎస్టేట్ ఇది ఆంధ్రప్రదేశ్, మా తాతలు సంపాదించిన ఎస్టేట్ ఇది తెలంగాణ అనుకున్న రోజున ప్రభుత్వాలు కూలిపోతాయి, ప్రజలు పాలకులు అవుతారు. కాబట్టి ఎప్పుడు ప్రజలదే ఫైనల్ నిర్ణయం. హాయ్, హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈ రోజు నాతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సరిత. రైట్. సో ఎట్టకేలకు కూటమి అయితే ఏర్పడింది ఏపీలో. సో మరి ముందు మరి వారి పాలన ఎలా ఉండబోతుంది, ఎలా చూడగలుగుతాం? ప్రజలు ఎలా ఉండబోతున్నారు? ఏపీ ప్రజలు అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకనంటే ప్రజల కోరిక మేరకు భారీ మెజార్టీతో టోటల్ స్వీప్ చేసి ఇంచుమించుగా అసలు మీరు ఊహించారా? అసలు మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఇదే. మీరు రాగానే అడుగుదాం అనుకున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఈ మెజారిటీని మీరు?
అంటే ప్రజల నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. నేను ఎలక్షన్ కి 2 months బ్యాక్ తాళపూడి వెళ్ళాను. మాది రాజమండ్రి కాబట్టి ఆ పక్కన మన తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళాం ఓ ఫంక్షన్ కి. అక్కడ ఎవరు చూసినా టీడీపీ వచ్చేస్తోంది అని చెప్తున్నారు. తర్వాత వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు, విజయవాడలో ప్రతి ఒక్కళ్ళు ఇంచుమించు. సో అప్పుడు అనుకున్నాను నేను, కేసీఆర్ కూడా అలాగే చెప్పారు అప్పుడు, కాంగ్రెస్ వచ్చేస్తుంది అని నేను నమ్మలా. కానీ సిటీలో మాత్రం కేసీఆర్ వచ్చి, విలేజెస్ కాంగ్రెస్ వచ్చింది. అదే విధంగా ఇక్కడ వచ్చేస్తుందని తెలుసు నాకు. కానీ ఎందుకంటే ఫైనల్ ప్రజలే, ప్రజా నిర్ణయమే జరుగుతుంది, ఆ విధంగానే వచ్చింది. కాబట్టి మనము ప్రతి ఒక్కళ్ళు ఊహించింది అది. కాకపోతే జగన్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం నాకు సడలిపోలేదు. ఎందుకంటే ఒక చక్కగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ ఆయన, మెయిన్ గా ఒక మొండివాడు, సోనియా గాంధీనే 18 నెలలు లెఫ్ట్ హ్యాండ్ తో బీట్అవుట్ చేసిన వ్యక్తి, వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు. ఆ స్ట్రాటజీ ప్రకారం ఆయన ఏమనుకున్నారంటే, ఈ పేదవాళ్ళందరికీ, మహిళలకి, పాపం ముసలోళ్ళకి, వాళ్ళకి 3,000 చొప్పున ఇస్తే ఉంటుందని, ఆటో వాళ్ళకి వీళ్ళకి ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఆయన ప్రతి సీఎం ఒక స్ట్రాటజీ పెట్టుకుంటారు. దాని ప్రకారం ఆయన పెట్టుకున్నారు. అది ప్రజలకి ఎక్కలేదు. ఎందుకంటే ప్రజలు, ఇప్పుడు మనం ఉపన్యాసం చెప్తున్నాం, అందరూ అన్ని సెక్ట్స్ ఆఫ్ పీపుల్ కి నచ్చాలని నమ్మకం లేదు. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది తిట్టుకోవచ్చు. ఆ విధంగా అక్కడ ఫెయిల్ అయ్యారు ఆయన. ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ఫైనల్. ఓకే, మనం ఏం చెప్తున్నాము, అక్కడ జగనా లేకపోతే పవన్ కళ్యాణా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా కాదు, సిస్టమ్ ని గౌరవించండి. ఇప్పుడు జగన్ గారు మ్యారేడ్, సీఎం పోస్ట్ ఖాళీ అయిపోయిందా, ఇంకోళ్ళు ఎక్కారుగా, మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారు దిగిపోవచ్చు, ఇంకోళ్ళు ఎక్కుతారుగా. అలాగే గవర్నమెంట్ కలెక్టర్స్, గవర్నమెంట్ ఐపీఎస్ వీళ్ళంతా రిటైర్ అయిపోయినా ఆ సిస్టమ్ అనేటటువంటిది, ప్రభుత్వ విధానం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆ విధానమే పాలన అంటే. ఆ విధానాన్ని మనం రక్షించుకోవాలా, పరిరక్షించుకోవాలా, గౌరవించాలా. దిస్ ఇస్ డెమోక్రసీ. అందువల్ల ఇప్పుడు ఏంటంటే కూటమి, ప్రజలు కోరుకున్న కూటమిని తెచ్చుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ప్రజలు ఓటేశారని ఒక వర్గం చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, ముఖ్యంగా అమరావతిని ఒక క్యాపిటల్ని డిసైడ్ చేసి పడేసి, పోలవరం ప్రాజెక్ట్ని, రోడ్లని ఇవన్నీ వేస్తారు అని చెప్పేసి మేము వేసామండి, ఆంధ్రదేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తారని నమ్ముతున్నారు. మనం కూడా నమ్ముదాం. అయితే జగన్ గారు కూడా నమ్ముతారు, తప్పే ఉంది అందులో. అయితే ఏంటంటే అది ఎంత డెవలప్మెంట్ చేస్తారన్నది ఇప్పుడు మన దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు, 4-5 పోర్ట్ఫోలియోస్ ఇచ్చారని ఇందాక ఎవరో అంటున్నారు. ఒక మినిస్టర్ పోర్ట్ఫోలియో ఎక్కువ ఎవరికైనా. ఎందుకంటే ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది చాలా కష్టం. సీఎం గారు కూడా తీసుకోకూడదు 4-5 పోర్ట్ఫోలియోస్, ఈయనకే ఇవ్వకూడదు. అసలు ఫస్ట్ మనిషి మీద అసలు అన్ని బాధలు పెట్టకూడదు. బికాస్ ఆ మైండ్ అనేది 4 సైడ్ పనిచేయడం చాలా కష్టం. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారు ఇస్తారు అని ప్రకటించింది మనమే. డిప్యూటీ సీఎం వీ హావ్ గివెన్ ద థాట్, అండ్ హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వచ్చేమో అన్నాం. అఫ్ కోర్స్ హోమ్ మినిస్టర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకో, మేడం కి. ఇక ఇప్పుడు ఒక స్పెషాలిటీ ఉంటుందమ్మా, మెకానికల్ ఇంజనీరింగ్ నేనే చేస్తాను, ఎలక్ట్రానిక్స్ నేనే చూస్తాను, కెమిస్ట్రీ నేనే చూస్తానంటే కుదరదు కదా. ఇది పొలిటీషియన్స్ కాబట్టి పాలన వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. 5 పోర్ట్ఫోలియోస్, 4 పోర్ట్ఫోలియోస్. ఆయన ఏమనుకుంటాడో అని చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటాడో అని, ఇలా వాళ్ళు అది సమర్థవంతంగా చేసుకున్నప్పుడు ఓకే. బట్ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అని చెప్తున్నాం. అంటే ఎప్పుడు కూడా అన్నిట్ల మీద అడుగుపెట్టిన వాళ్ళు అది కూడా మెటీరియల్ ఏం అంటుకోదు. ఈ స్టోన్ తారు వేసేటటువంటి దానికి ఏం అంటుకోదు లాస్ట్ లో. కాబట్టి రోడ్డు వేసే రోలర్ కి ఒక్క మట్టి కూడా అంటుకోదు అనమాట. దాన్ని రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంటారు. సో ఇంపార్షియల్ గా మనం చెప్పడంలో మనది ఎప్పుడు కూడా, మన ఛానల్ ఎప్పుడు కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి తప్పకుండా పాలన అనేటటువంటిది బ్రహ్మాండంగా చేస్తారు. అయితే త్రికూటమి కాబట్టి వీళ్ళకి స్పర్ధలు వస్తాయేమో, 6 నెలల్లో పడిపోతుందేమో, లేకపోతే 2 సంవత్సరాల్లో పడిపోతుందేమో, ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి. అవి ఏముండవు. అధికారాన్ని వాళ్ళ యోగాలను బట్టి, వాళ్ళ అదృష్టాలను బట్టి వాళ్ళు అనుభవించడానికి దేవుడు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చాడు. అందువలన వాళ్ళు చక్కగా పాలన మంచిగా సవ్యంగా సాగుతుంది.